అలా నాకు ఆదర్శం. లేచి పడినందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అని చెప్తాడో కవి. అలాంటి నాయకుడే ఆయన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన రాష్ట్రాన్ని వరుసగా తుఫాన్లు హిట్ చేస్తున్నా అంతే ప్రశాంతంగా పరిపాలన సాగించే తత్వం ఆయనది. ఆయనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అవివాస్పద నాయకుడిగా అందరివాడిగా ముద్ర వేసుకున్నారు. సమకాలీన రాజకీయాల్లో నేతలకు ఆయన ఆదర్శం. వివాదాలు లేకుండా, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకుండా సుదీర్ఘకాలం పాలిస్తూ వస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తన పని తాను చేసుకుపోయే తత్వం దేశంలో మరే స్వార్థ నేతలకు పోలిక లేకుండా చేసింది. ఒడిశా రాష్ట్రానికి వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ జీవిత విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రిగా 2000 సంవత్సరంలో ప్రారంభమైన నవీన్ పట్నాయక్ రాజకీయ ప్రస్థానం ఈ రోజు వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఒరిస్సా చరిత్రలో వరుసగా 5 సార్లు ఎన్నికైన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక్కరే. సాధారణ ఉద్యోగ జీవితం గడుపుతున్న నవీన్ పట్నాయక్ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ మరణించడంతో అప్పటి ప్రధాని ఐకే గుజ్రాల్ ప్రోత్సాహంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో తన తండ్రి సొంత స్థానమైన అస్కా లోక్సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఈ సంఘటన నవీన్ పట్నాయక్ జీవితాన్నే కాకుండా ఒరిస్సా భవిష్యత్తునే మార్చేసింది. ఒరిస్సా ఒకప్పుడు ఆకలి చావులు, పేదరికంతో నిత్యం వార్తల్లో నిలిచేది. అలాంటి రాష్ట్రం ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత, టూరిజం, స్పోర్ట్స్ లాంటి రంగాల్లో దూసుకుపోతుంది. నవీన్ పట్నాయక్ ఏ విధంగా ఒరిస్సా స్థితిగతిని మార్చాడో ఒక చిన్న ఉదాహరణ తెలిస్తే అర్థమవుతుంది. ఒరిస్సాలో విపరీతమైన తుఫాన్లు సంభవిస్తాయనేది మనందరికీ తెలిసిన విషయమే. 1999లో వచ్చిన తుఫాను ఒడిశాను అల్లకల్లోలం చేసింది. ఆ ట్రాజడీలో 12,000కు పైగా జనాలు చనిపోయారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకొచ్చిన మిషన్ జీరో క్యాజువాలిటీ ఫలితాల వలన 2013లో వచ్చిన 5 లైన్ తుఫాన్ సమయంలో గంటకు 200 నుండి 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చిగురుటాకులా వణికిపోయింది ఒరిస్సా. 36 గంటలలో 9,83,642 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరణాల సంఖ్యను 21కి తగ్గించారు. ఈ సంఘటన తర్వాత ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకులు ఒరిస్సా డిజాస్టర్ మేనేజ్మెంట్ మోడల్ గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పింది. నవీన్ పట్నాయక్ పనితీరు గురించి మరొక ఉదాహరణ కోవిడ్ పాండమిక్ టైం. ఆ టైంలో దేశం మొత్తం ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడింది. యూపీలో అయితే శవాల దిబ్బలు కళ్లకు కట్టాయి. కానీ నవీన్ పట్నాయక్ ముందు చూపుతో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో అల్లాడుతున్న దేశానికే ఒరిస్సా ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్లను అందించింది. భారతావనికి ఊపిరిలూదింది. ఒక పూట కడుపు నింపుకోవడానికి పిల్లలను అమ్ముకునే స్థాయి నుండి దేశాన్నే ఆదుకునే స్థాయికి ఒడిశాను తీసుకొచ్చిన ఘనత నవీన్ పట్నాయక్ది. నవీన్ పట్నాయక్ 16 అక్టోబర్ 1946లో బిజు పట్నాయక్, ధ్యాన్ దేవి దంపతులకి కటక్లో జన్మించారు. నవీన్ పట్నాయక్ ఢిల్లీ యూనివర్సిటీలో తన బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. చదువు అయిపోయిన తర్వాత నవీన్ పట్నాయక్ అమెరికా, ఇండియాలలో ఉద్యోగం చేశాడు. 1997లో తన తండ్రి మరణంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అనతి కాలంలోనే గొప్ప రాజనీతిజ్ఞుడిగా, పరిపాలనా దక్షకుడిగా ఎదిగారు. కొంతమంది ముఖ్య నాయకులతో నవీన్ పట్నాయక్ డిసెంబర్ 1997లో జనతాదళ్ నుంచి విడిపోయి బిజు జనతాదళ్ పార్టీని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అతని నడవడికల్లో, వస్త్రధారణలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ ఒరిస్సా పూర్తి స్వరూపాన్నే మార్చేశాడు. ఆకలి చావుల రోదన నుండి అభివృద్ధి వైపు, ఆశ వైపు ఒరిస్సా గమనాన్ని మార్చాడు. ప్రజలను ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని నవీన్ పట్నాయక్ భావించాడు. ఒడిశాలో 83% పైగా గ్రామీణ జనాభా ఉంటుంది. అందులోనూ ఎక్కువగా గిరిజనులే అధికం. దీనికి అనుగుణంగానే మిషన్ శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి 6 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 70 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. దీని వలన వీరికి స్వయం ఉపాధి కలిగి ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఈ సంస్కరణతో 2004లో 57%గా ఉన్న ఒడిశా పేదరికం నేడు 15%కి పడిపోయింది. టార్గెట్ అగ్రికల్చర్ ప్రోగ్రాం, మన దగ్గర అమలవుతున్న రైతు బంధు వంటి కార్యక్రమం, కాలియా 1% వడ్డీ రుణాలు ఇలాంటి పథకాలు అమలు చేసి వ్యవసాయ అభివృద్ధికి బాటలు వేశారు. విపరీతమైన సహజ వనరులు ఉన్న ఒడిశా రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధి రాష్ట్రంగా మార్చడానికి, అదేవిధంగా మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్ లాంటి సదస్సులు ఏర్పాటు చేసి ఉత్పత్తి రంగాన్ని పరుగులు పెట్టించాడు. కోనార్క్, సూర్య దేవాలయం, పూరి జగన్నాథ్ లాంటి ప్రముఖ దేవాలయాలకు ఒడిశా నిలయం. అదేవిధంగా అద్భుతమైన బీచ్లకి, సహజ బయో డైవర్సిటీ కేంద్రాలకు నిలయం. ఓవైపు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తూనే నేచర్ బ్యాలెన్స్ కోసం ఎకోలాజికల్ అండ్ స్పిరిచువల్ టూరిజంను అభివృద్ధి చేశారు. ఒరిస్సాకి అతిపెద్ద ప్రమాదం ప్రకృతి విపత్తులు. నిజానికి ప్రకృతి విపత్తులను ఎవరూ అడ్డుకోలేరు, ఆపలేరు.
కానీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని మాత్రం ఆపొచ్చు. నవీన్ పట్నాయక్ అదే పనిని విజయవంతం చేసి చూపించారు. వీటిని అరికట్టడానికి పకడ్బందీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అభివృద్ధి చేశాడు. మిషన్ జీరో క్యాజువాలిటీ పథకం కింద రాష్ట్రం మొత్తం 879 మల్టీ సైక్లోన్ షెల్టర్స్ని నిర్మించారు. దేశంలో సొంతంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కలిగిన మొట్టమొదటి రాష్ట్రం ఒరిస్సా. దీని వలన ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడమే కాకుండా ప్రపంచ స్థాయి కంపెనీలను కూడా ఆహ్వానించగలిగాడు. ఇక బలహీన వర్గాలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని నవీన్ పట్నాయక్ సిద్ధాంతం. అందుకే జనరల్ ఎలక్షన్స్లో 33%, పంచాయతీ ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్స్ మహిళలకు కేటాయించారు. ఇండియాలోనే ఈ విధమైన అవకాశాలు కల్పించిన మొదటి రాష్ట్రం ఒరిస్సా. ఇక్కడితో ఆగకుండా మరుగున పడిన ఇండియన్ హాకీకి జీవం పోయడానికి మన హాకీ టీంకి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్షిప్ను అందిస్తుంది. దీని తర్వాత 2020లో మెన్స్ హాకీ టీం ఒలింపిక్ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని, కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ని గెలుచుకుంది. హాకీ ఉమెన్ టీంకి కూడా వరల్డ్ కప్ బ్రాండ్ మెడల్తో పాటు అనేక విజయాలను సొంతం చేసుకుంది. ఇన్ని రకాల విభిన్నమైన అభివృద్ధి పనులు చేస్తున్నాడు కాబట్టే వరుసగా నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా గెలవగలుగుతున్నాడు. అన్నట్టు వారసత్వ రాజకీయాలకు నెలవైన భారతదేశంలో నవీన్ పట్నాయక్కు రాజకీయ వారసులు ఎవరూ లేరు. రాజకీయ నాయకులలో చిరస్థాయిగా నిలిచే నాయకుడు నవీన్ పట్నాయక్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.